గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. త్వరలో మహాలక్ష్మి కింద అప్లై చేసిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లో భాగంగా 500 రూపాయల సబ్సిడీని ఖాతాలోకి జమ చేయబోతుంది. ఈ మేరకు 10 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలను రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ఆ శాఖపరమైనటువంటి అధికారులు. ఇప్పటికే శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ అలాగే పొంగులేటి ఇద్దరు కూడా సమీక్ష నిర్వహించారు. 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం త్వరలో అమలు కాబోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా త్వరలో అధికార రూపం దాల్చబోతుంది. త్వరలో తెలంగాణలో గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు. 10 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది. బహుశా 10 రోజుల తర్వాత దీని అమలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ సర్కార్ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. 10 రోజుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం అమలు కాబోతుంది. ఎస్, మా ప్రతినిధి శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు సబ్సిడీ సంబంధించి మరొక 10 రోజుల్లో అమలుకు నోచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రులు ఇప్పటికే రిపోర్టు తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మీరు చెప్పినట్టుగానే మరో 10 రోజుల్లో ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పూర్తి విధి విధానాలు రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇదే కొంతమంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకా ఇతర కొంతమంది మంత్రులు అయితే ఆ రాష్ట్ర సచివాలయంలో ఒక సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఫస్ట్ ప్రధానంగా ఆయిల్ కంపెనీలతో ఒక ఒప్పందం చేసుకోవాలి. మొదటగా ఆ వినియోగదారుల తరఫున అడ్వాన్స్ చెల్లించి కేవలం 500 రూపాయలు వినియోగదారులు ఇస్తే ఇక 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా కొన్ని విధి విధానాలు తీసుకొద్దాం అనుకున్నటువంటి రాష్ట్ర సర్కారు మంత్రివర్గము కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. నిన్నటి సమీక్షలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొంతమంది అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఎవరైతే వినియోగదారులు ఉంటారో మహాలక్ష్మి పథకానికి సంబంధించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇక మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ వారి ఖాతాలో 48 గంటల్లో వాళ్ళ ఆ ఖాతాలో ఆ సబ్సిడీని పడే విధంగా అధికారులతోటి ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి వారితో ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక గతంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే హామీలు ఇచ్చిందో ఇక ఆ గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీని మొదటి నుంచి డే 1 నుంచి కూడా అమలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే అంశం తెర మీదకి వచ్చింది. ఇక రేపో మాపో దీనికి సంబంధించినటువంటి మరొక సమీక్ష ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫైనల్ సమీక్షలోని విధి విధానాలని ఇక అధికారులకు కూడా అలర్ట్ చేసి అధికారులకు ఆ ఉత్తర్వులు జారీ చేసి వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఇప్పటికీ దాదాపు 43 లక్షల మంది ఈ యొక్క ఉచిత గ్యాస్ సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఉన్నాం కాబట్టి సో 500 గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే భారీ స్థాయిలోనే వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 43 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇంతకు ముందు ప్రజాపాలన కంటే ముందు ఆ దరఖాస్తుల స్వీకరణ 39 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అనంతరం ప్రక్రియ అంటే ఇది నిరంతర ప్రక్రియ అంటూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం చెప్తూ వచ్చింది. కాబట్టి ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్ ను వాళ్ళు కోరుకుంటున్నారో 500 గ్యాస్ సిలిండర్లు కావాలనుకున్న వారు ఇక నిత్యం మండల ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ 43 లక్షల మంది ఆ యొక్క 500 గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, రైట్. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే అంటే 48 గంటల్లోగా సబ్సిడీ డబ్బులు కూడా పడతాయని చెప్తున్నారు. మరి 10 రోజుల్లో పథకం అమలు ఖచ్చితంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దశల వారీగా రివ్యూలు నిర్వహించారు, సాధ్యాలను పరిశీలించారు. ఇక పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందా? ఏం జరగబోతోంది? 10 రోజులు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి రుణమాఫీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అంటే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ అవుతుంది, రేషన్ కార్డు లేని వారికి అవ్వట్లేదు అనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారడం, ప్రతిపక్షం ఎప్పటికప్పుడు రేషన్ కార్డు విషయాన్ని ఆ యొక్క రుణమాఫీ విషయాన్ని తెర మీద తీసుకురావడం, ఈ నేపథ్యంలోనే కొంత రేషన్ కార్డుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన. మరోవైపు ఇప్పటికే కొన్ని బోగస్ రేషన్ కార్డుని ఆ బోగస్ రేషన్ కార్డులను కూడా ఏరివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ఈ రేషన్ కార్డు విషయంలోనూ అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ లోను ఒక 10-15 రోజులు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కావాలన్నా 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావాలన్నా ఇక రేషన్ కార్డుకు లింక్ అప్ అయింది కాబట్టి చాలా మందికి రేషన్ కార్డులు అనేటివి లేనటువంటి పరిస్థితి. దాదాపు ఒక 10 లక్షల వరకు అంటే ఇప్పుడు నూతనంగా పెట్టినటువంటి ప్రజాపాలన దరఖాస్తులో 10 లక్షల మంది ఇక రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్ గా గతంలో 80 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు ఓవరాల్ గా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 18 దాదాపు ఒక 99 లక్షల అంటే 90 లక్షల వరకు కూడా ఇక రేషన్ కార్డులు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా 1 లక్ష వరకు రేషన్ కార్డులు అయితే పూర్తి స్థాయిలో అందుబాటుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పాత రేషన్ కార్డులు ఇటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డులు. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ను అతి త్వరలోనే అమలు చేయబోతోంది. ఆ హామీని నిలబెట్టుకోబోతుంది ప్రభుత్వం. ఈ హామీ కనుక నెరవేరితే కనుక 48 గంటల్లోనే 500 రూపాయల సబ్సిడీ రాయితీ నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడబోతోంది. మొత్తం మీద మంత్రులు మరొకసారి సమీక్ష నిర్వహించారు. అతి త్వరలోనే వీళ్ళంత త్వరగా దీని అమలును చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు తగ్గట్టుగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇదే కనుక జరిగితే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర లబ్ధిదారులకు అందుబాటులోకి రాబోతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.